ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘాతుకం నెట్టింతంతా వైరల్ అవుతుంది. వాస్తవంగా వాళ్ళ పత్రికల్లో ఎవరూ రాయలేదు, రాస్తారేమో అని చూస్తున్నా, కనీసం బ్రేకింగ్లు వేస్తారేమో అని చూస్తున్నా. కానీ మనకి కర్ణాటకలో జరిగినటువంటి ఇష్యూ హైలైట్ కాలేదు నిన్న. అదేందో మన మీడియాకి హిందువులకు సంబంధించి ఏం జరిగినా పెద్దగా వార్త కాదు, అదే ముస్లింలకు సంబంధించి ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగినా సరే హైలైట్ అవుతూ ఉంటుంటాయి. అది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాడ్యంలో మనం ఉన్నాము, మీడియా ఉందో అర్థం కాదు. కర్ణాటకలో హనుమాన్ చాలీసా పట్టణం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవ్వడూ పట్టించుకోలేదు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, బదాయూలో ఏదైతే సాజిద్ జువేద్ అనేటువంటి ఇద్దరు, పక్కనే ఉన్నటువంటి హిందూ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు చిన్నపిల్లలు, 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి పీయూష్, 11 ఏళ్ల వయసు ఉన్న ఆయుష్ని గొడ్డలతో నరికి చంపారు. వాళ్ళ రక్తాన్ని తాగారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అక్కడ చూసిన వాళ్ళు ఆ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి విషయాన్ని కీలకమైనటువంటిది, వాళ్ళ రక్తాన్ని తాగారంటూ ఇద్దరు సెలూన్ నడిపిస్తారంట. వీళ్ళకి ఇద్దరు బంధు అంటే బాగా స్నేహంగానే ఉంటారు పక్కన ఉన్నటువంటి. మరి ఆ పిల్లల మీద ఎందుకు ఇట్లా జరిగిందో తెలియదు. ఇప్పుడు ఆ వ్యవహారం కాస్త పతాక స్థాయికి జరిగింది. ఇందులో ఆ ఇద్దరిని పట్టుకోబోతే జనం మీద తిరగబడ్డారు. ఆ పైన పోలీసులకి జనం ఫిర్యాదు చేస్తే ఆ పోలీసుల మీదనే దాడికి తెగబడ్డాడు. అందులో ఇద్దరు తెగబడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు, ఒకళ్ళు పారిపోయారు. ప్రస్తుతం వాళ్ళ కోసం, పారిపోయిన వాడి కోసం గాలింపు చర్య జరుగుతోంది. ఈ ఘాతుకానికి కారణం ఏంటి అన్నటువంటి దర్యాప్తులో కానీ తెలియ పరిస్థితి లేదు.